వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కల్గం పుల్గం. మనం ఈ వీడియోలో మృదువైన నువ్వుల లడ్డూని చాలా ఈజీగా బాగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. కాల్షియం రిచ్గా ఉండే ఈ నువ్వుల లడ్డూను రోజు 1-2 తింటే ఎముకలు బలపడతాయి. ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్ని రోజులైనా రంగు మారకుండా, గట్టి పడకుండా ఇలానే సాఫ్ట్‌గా ఉంటాయి. మరి ఆ టిప్స్ ఏంటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 1 కప్ నువ్వులను తీసుకొని దోరగా వేపుకోవాలి. లో ఫ్లేమ్ మీద మాత్రమే వేపుకోవాలి. 1 కప్ అంటే సుమారుగా 250 గ్రాములు. అంటే పావు కేజీ దాకా నేను నువ్వులను తీసుకున్నాను. నువ్వుల్లో కాల్షియం, విటమిన్ బి, ఫైబర్, ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం డైలీ డైట్‌లో నువ్వుల లడ్డూని ఒకటి తిన్నా చాలా మంచిది అండి. ఇలా తక్కువ మంట మీద నువ్వులని బాగా వేపి ఎప్పుడు అయితే చిటమటలాడుతుందో అప్పుడు ప్లేట్‌లోకి తీసుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్‌లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే మనం నువ్వులను తీసుకుంటామో అదే కప్పుతో సన్నగా తరుముకున్న బెల్లాన్ని తీసుకుంటున్నాను. సో, ఇందులో మీరు గమనించాల్సింది ఏంటిదంటే నేను ఒక్క చుక్క కూడా నీళ్లు వాడకుండా ఈ నెయ్యితోటే బెల్లాన్ననేది కరిగించుకుంటున్నాను. ఇలా కరిగించుకోవడం వల్ల లడ్డూలనేది చాలా సాఫ్ట్‌గా వస్తాయి. చూసారు కదండీ! పాకం అనేది చక్కగా రెడీ అయిపోయింది. నాకు ఇలా పాకం రెడీ అవ్వడానికి సుమారుగా 7-8 నిమిషాల సమయం పట్టింది. సో, మనం వేపుకొని పక్కకు పెట్టుకున్న నువ్వులను కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేయకుండా చక్కగా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకోవడం వల్ల బెల్లం అనేది నువ్వులకు పట్టి నువ్వులనేది చాలా సాఫ్ట్‌గా రెడీ అవుతుంది. సో, ఇలా సాఫ్ట్‌గా అవ్వడం వల్ల లడ్డూలు కూడా చాలా సాఫ్ట్‌గా వస్తాయి. ఎన్ని రోజులైనా కూడా అలానే సాఫ్ట్‌గా ఉంటాయి. ఇందులోకి నేను ఒక హాఫ్ టీ స్పూన్ దాకా యాలకుల పొడి, అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని చక్కగా కలుపుకుంటున్నాను. మీకు ఒకవేళ ఇలా పాకం తెలియట్లేదు అని అనుకుంటే కనుక మీరు ఒక 3-4 టేబుల్ స్పూన్ నీళ్ళను వాడి కూడా మీరు బెల్లం పాకం తయారు చేసుకోవచ్చు. ఆ పాకం కూడా ఎలా తెలుసుకోవాలి అనంటే అయిందో కాలేదో అనేది ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని అందులో వేసేసి పాకం కనుక ఉండలాగా అయ్యి సాగుతుంది అనంటే పర్ఫెక్ట్‌గా వచ్చినట్టు. అంటే పల్లి పట్టికి మనం ఎలా అయితే పాకం తయారు చేసుకుంటామో అలా చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక ప్లేట్‌కి నెయ్యి అనేది అప్లై చేసుకుంటున్నాను. ఇలా అప్లై చేసుకోవడం వల్ల ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్నామో ఆ మిశ్రమం అనేది ప్లేట్‌కి అతుక్కోకుండా చక్కగా వస్తుంది. సో, ఇలా అప్లై చేసుకున్న తర్వాతకి మనం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని మొత్తం కూడా ఇలా ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఒక 2 నిమిషాల వరకు అలా ఆరనివ్వాలి. వేడి మీద కడితే మాత్రమే లడ్డూలనేవి వస్తాయి. చల్లారిన తర్వాతకి ఎంత కట్టడానికి ప్రయత్నించినా కూడా లడ్డూలు రావు. ఇక్కడ వేడి బాగా ఉంది అని చెప్పేసి నేను ఇలా చేతికి నెయ్యి అనేది అప్లై చేసుకుంటున్నాను. ఇలా అప్లై చేసుకున్న తర్వాతకి చూసారు కదండీ! నెయ్యి రాసుకోవడం వల్ల ఎంత చక్కగా వస్తుందో. సో, ఇలా చిన్న చిన్న ఉండలుగా అంటే నిమ్మకాయ సైజులాగా ఉండలని చేసుకున్నాను. మీ పక్కన గనక పిల్లలు ఉండుంటే పిల్లలకు కూడా ఇచ్చి ఇలా ప్రిపేర్ చేయమని చెప్పండి. ఒక యాక్టివిటీ లాగా. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ చేస్తారు. పిల్లలకి కూడా ఈ గోరువెచ్చని వేడి శరీరానికి తగలడం వల్ల చాలా హాయిగా ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ అనేది చాలా చక్కగా అవుతుంది. సో, చూసారు కదండీ! సో, ఎంత సాఫ్ట్‌గా వచ్చాయో లడ్డూలనేవి. నేను చెప్పిన కొలతలతో కనుక మీరు ట్రై చేస్తే చాలా సాఫ్ట్ అండ్ ఈజీగా మీరు నువ్వుల లడ్డూను చేసుకోవచ్చు. ఇలా చేసుకొని ఎయిర్ టైట్ బాక్స్‌లో స్టోర్ చేసుకుంటే గనక నెలకు పైగా ఇలానే సాఫ్ట్‌గా రంగు మారకుండా ఇలానే ఉంటాయి. ఐ హోప్ దట్ ఈ వీడియో అనేది మీకు నచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ బెల్ ఐకాన్.